ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. హల్లెలూయా. మనము మన విశ్వాసం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి విశ్వాసంను నేర్పిస్తాడు. ఎలా మనం విశ్వాసంని నేర్చుకోవాలి, ఎలా విశ్వాసం మీద మనం నిలబడాలి. వాక్యాన్ని వినుట వలన విశ్వాసం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆ వాక్యాన్ని వింటూ మనం విశ్వాసంలో ఎదుగుతున్నామా? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుందాం. అంటే మనుషులకున్న జ్ఞానంని బట్టి ఆ జ్ఞానం వలన మన విశ్వాస లెవెల్స్ని, మన విశ్వాసంను ఇలా ఉన్నాము అలా ఉన్నామని మనము కొన్నిసార్లు అంచనా వేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మన విశ్వాసము వలన, దేవుని శక్తి వలన మనం ఆధారం చేసుకుంటే అన్ని కార్యాలను జరిపిస్తాడు. వినుట వలన విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసము వలన అద్భుత కార్యాలను పొందుకోగలము. ప్రతి విశ్వాసికి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ఒక అధికారం ఇస్తాడు. అధికారంని మనం వాడుకోవాలి. దేవుని శక్తి ఆ అధికారం ప్రార్థించి దేవుని శక్తి ప్రకారం ఆ కార్యములను జరిపించుకొని దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఇతరులకి చెప్పి, సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని ఘనపరచాలి. అప్పుడు దేవుడు ఎంతగానో మన ఎడల స్తుతిస్తాడు. మన ఎడల మనం స్తుతిస్తూ ఉంటే కనికరపడే దేవుడు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసమును నీ మీద ఆధారం చేసుకోక, నీ జ్ఞానం మీద ఆధారం చేసుకోరక దేవుని శక్తి మీద ఆధారం చేసుకొని ఒక విశ్వాసిగా నువ్వు నిలబడు. మే ద లార్డ్ బ్లెస్సెస్ అండ్ గివ్